ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే క్షేమంగా ఆరోగ్యంగా దేవుని మహాకృపను బట్టి మేము చాలా చాలా బాగున్నాం. అలాగే మీ ప్రార్థనల వల్ల కూడా మేము చాలా చాలా బాగున్నామండి. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ జాగ్రత్తగా గైకొనవలసిందిగా మనవి చేయించున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా ఉంటుంది. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దీని అర్థం ఏమిటంటే దురాశ దుఃఖానికి చేటు. మనం ఎప్పుడైతే దురాశ కలిగి ఉంటామో అంటే ఇంట్లో భార్య ఉండగా పరాయి స్త్రీ వైపు నువ్వు ఎప్పుడైతే చూస్తావో అంటే దురాలోచనతో చూస్తావో, పాపపు ఆలోచనతో నువ్వు ఆ స్త్రీని చూస్తావో అప్పుడే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే, నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నట్లయితే అది. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనవి చేయించున్నాను. నీ జీవితం, నీ యొక్క బ్రతుకు ఏదైతే ఉందో అది పాపం వైపు ఉంది. దాన్ని ఇప్పుడు నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం, నీ బ్రతుకు, నీ కుటుంబం ఎంతగానో బాగుపడుతుంది. అలాగే పాపం వల్ల వచ్చే జీతము మరణముతో సమానం అండి. ఎప్పుడైతే మనం పాపముతో వచ్చిన ఆ యొక్క జీతం ఏదైతే ఉంటుందో, అంటే జీతం అంటే జీతం కాదండి, నువ్వు ఏదైతే ఆ పాపం వైపే పోతూ ఆ పాపం వైపే నువ్వు ఆలోచిస్తూ దాని గురించి ఆలోచిస్తూ, లేకపోతే పరాయి స్త్రీ గురించి ఆలోచిస్తూ, లేకపోతే పరాయి మగాడు గురించి ఆలోచిస్తూ మనం ఉన్నట్లయితే ఆ యొక్క బ్రతుకు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ జీవితం చావుకి గురి చేస్తుంది. కాబట్టి ఏదైనా మనం ముందుగానే జాగ్రత్తగా మేల్కొని దేవుని వైపు అలాగే పరిశుద్ధత వైపు నువ్వు కలిగి బ్రతికినట్లయితే నీ జీవితం బాగుపడుతుంది. ఎందుకంటే సమయం అయితే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, సమయం అయితే లేదు. సమయం చాలా తక్కువగా ఉన్నది. ఉన్నప్పుడే నీ జీవితం మనం సరి చేసుకోవాలి. ఉన్న జీవితాన్ని సరి చేసుకొని ముందుకు కొనసాగబడాలి. అలాగే ఆనాడు ఆదాము హవ్వలు ఉన్నారు. అయితే ఆ యొక్క అపవాది హవ్వను మోసపుచ్చి, నువ్వు ఏదైతే దేవుడు ఈ ఫలము అన్ని ఫలములు తినండి, ఒకే ఒక్క ఫలము మీరు తినొద్దు అని చెప్తే, కానీ ఆ యొక్క అపవాది అవ్వతో ఇలా అంటుంది, ఈ ఫలము తింటే నువ్వు ఎంతో జ్ఞానవంతురాలుగా అవుతావు, ఎంతో మంచి అన్నిటికంటే గొప్ప శక్తి నీకు వస్తుందని ఏవేవో మాయమాటలు చెప్పి ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలము తనకి తినమని ఇస్తుంది. ఆ ఫలము తీసుకొని ఆ యొక్క అవ్వ తినేసింది. సరే, అది తింటే బాగుండు, సరే అది తామె తినకుండా ఆమె తిన్న తర్వాత తీసుకెళ్ళి తన పెనిమిటిగా అయిన ఆదాముకు ఇచ్చింది. ఇద్దరు కలిసి ఆ ఫలం అయితే తిన్నారు. సరే, తిన్న తర్వాత వాళ్ళు అప్పటి వరకు అయితే వాళ్ళు ఎలా ఉన్నారో, అంటే వాళ్ళ శరీరం మీద బట్టలు ఉన్నాయా లేవా అనేది వాళ్ళకి తెలియదు. అండ్ అంత హ్యాపీగా జాలీగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో అప్పుడే వాళ్ళు నగ్నముగా ఉన్న విషయం అనేది వాళ్ళకి తెలిసిందనమాట. సో ఎంపటిని ఆ విషయం తెలుసుకొని గబగబా పొదల చాటుగా వెళ్ళి దాక్కొని ఉన్నారు. అయితే అక్కడున్న ఆకులు ఉంటాయి. సో ఆ ఆకులన్నీ వాళ్ళ ఒంటి చుట్టుకున్నారు, మొలకు చుట్టుకున్నారన్నమాట. సో ఇంతలోకి దేవుడు వచ్చి, ఆదామా ఎక్కడ ఉన్నావు, నువ్వు కనిపించడం లేదని పిలిచినప్పుడు మేము ఇలా అంటే అప్పటికి దేవుడికి అర్థమైపోయిందన్నమాట. అంటే నేను ఏదైతే ఫలము తినొద్దన్నానో ఆ ఫలం మీరు తిన్నారు, అంటే నా ఆజ్ఞను మీరు అతిక్రమించారని దేవుడు సెలవిచ్చారు. అప్పుడు సరే, వాళ్ళు క్షమించమని అడగొచ్చుగా, క్షమించమని అడిగితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. సో వాళ్ళు క్షమించమని ఆ రోజు ఆదాము హవ్వలు అడగరా, మీరిచ్చిన ఈ అవ్వే నా చేత ఈ ఫలము తినిపించింది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకున్నారు. ఇక దేవుడికి చాలా కోపం వచ్చి వాళ్ళను అక్కడి నుంచి బహిష్కరించారండి, ఆ ఏదెను తోటలో నుంచి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమైంది ఏమిటి? ఒక్క పాపము చేస్తేనే కాదండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము కూడా పాపమే. ఎందుకంటే దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో, అంటే దేవుడు ఇది చెప్పినప్పుడు దాని వైపే మనం తలంచాలండి. దేవుని చెప్పిన మాటనే మనం జాగ్రత్తగా వినాలి. అంతేగాని దేవుని మాటను లక్ష్య పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే కూడా అది కూడా పాపమే. ఒక పాపము చేస్తూనో, లేకపోతే వ్యభిచారం చేస్తూనో, లేకపోతే మనిషిని చంపటమో, లేకపోతే దొంగతనం చేయటమో, లేకపోతే ఇంకేదో కాదండి, లేకపోతే చూపు వలన, లేకపోతే చూపుతో మనం ఏ చూపుతో అయితే చూస్తామో ఇవన్నీ పాపమే కాదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడము కూడా పాపమే. ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనవి చేయించున్నాను.
అండ్ దేవుని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నందుకు, అలాగే ఈ వాక్యాన్ని విని వదిలేయటం కాదండి, మనసును నెమరు వేసుకోవడం కూడా నేర్చుకోవాలి, వాక్యానుసారంగా నడవడం కూడా నేర్చుకోవాలి. సో ప్రైజ్ ద లార్డ్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆమేన్.